కొడవ సాంప్రదాయం ప్రకారం పోల్చి చోకర్లు, అలాగే ఎమరాల్డ్ హారాలు, కుందన్ సెట్స్, జుట్టును పూలతో అలంకరించడంతో పాటు హిప్ దగ్గర జోమాల అనేటువంటి బెల్ట్ కూడా ధరిస్తారంటూ మనకి వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఆచారంలో అక్కడ పోర్క్ని వాళ్ళు తింటారు. సహజంగా రష్మిక పోర్క్ తినడం అనేది సాధారణమైన విషయమే. గతంలో కూడా ఎక్కడో రష్మిక ఒకసారి చెప్పినట్లుగా చాలా వార్తలు వచ్చాయి, తనకి పోర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. మరి విజయ్ తింటాడా? ఆ ఆచారం ప్రకారం రష్మిక కోసం విజయ్ కూడా పంది మాంసాన్ని తినబోతున్నారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆచారం గురించి కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ కొడవ ఆచారం ప్రకారం ఈ పంది మాంసం తినడమైనా, ఒక ప్రత్యేకమైన డాన్స్ చేయడమైనా, అక్కడ వాళ్ళ బట్టల డ్రెస్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడం, వీటన్నిటి గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే సహజంగా అతిథులైతే వచ్చిన వాళ్ళు పంది మాంసాన్ని కొంతమంది తింటారు, కొంతమంది తినరు, ఎవరిష్టం వాళ్ళది. అయితే విజయ్ ఇప్పుడు తింటారా, విజయ్ దేవరకొండ కూడా తింటారా అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి రష్మిక కోసం తినొచ్చేమో. సహజంగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి పెళ్లిలో నాన్ వెజ్, ఆంధ్ర సైడ్ అయితే నాన్ వెజ్ ఉండదు, తెలంగాణలో సహజంగా కొంతమంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ప్రిఫర్ చేసినా మరి ఈ పంది మాంసం తింటారా లేదా అనేది ఒక చర్చ.